హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో రాగులతో ఒక టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇలా టేస్టీగా రాగి లడ్డూలు చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ రాగి లడ్డూల వల్ల. సో ఇక మనం లేట్ చేయకుండా ఈ రాగి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలా అన్నది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బేస్ మందంగా ఉన్న కడాయి తీసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పావు కప్పు పల్లీలు తీసుకున్నాను. వీటిని సిమ్లోనే పెట్టి డ్రై రోస్ట్ చేస్తున్నాను. హైలో పెట్టొద్దు, హైలో పెడితే త్వరగా కలర్ మారిపోయి టేస్ట్ అన్నది అంత బాగోదు. సో సిమ్లోనే పెట్టి దోరగా వేగే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే కడాయిలో పావు కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వులు కూడా సిమ్లోనే పెట్టి దోరగా వేయించాలి. నేను పల్లీలు నువ్వులు సేమ్ క్వాంటిటీతో తీసుకున్నా. మీరు కావాలంటే కొంచెం నువ్వులు తగ్గించి తీసుకోవచ్చు. చూడండి, కొంచెం కలర్ మారింది కదా. వీటిని ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. ఈ నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యి హీట్ ఎక్కే వరకు ఉంచి చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఉంచుతున్నాను. మరీ ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. చూడండి, కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు అనేది కొంచెం స్కిప్ చేసేయచ్చు. తీసేసుకుంటున్నాను, ఒక బౌల్లోకి తీస్తున్నాను. అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసా. దీన్ని కొంచెం మెల్ట్ అయ్యి కొంచెం హీట్ ఎక్కే వరకు ఉంచాలి. దీన్ని కొంచెం నేను కడాయికి స్ప్రెడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు రాగి పిండి వేయించాలి. ఇది మూకుడికి అంటుకోకుండా ఉంటుందని చెప్పి కొంచెం స్ప్రెడ్ చేస్తున్నా. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. దీన్ని సిమ్లోనే పెట్టి వేయించాలి. 10 మినిట్స్ ఈజీగా పడుతుంది వేయించడానికి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే ఇది పిండి కొంచెం మాడిపోయిందంటే కనుక మనకి లడ్డూలు అన్నది అంత టేస్ట్ బాగోవు. మనం పిండి వేయించిన దాన్ని బట్టి మనకి లడ్డు టేస్ట్ అన్నది ఉంటుంది. సో సిమ్లోనే పెట్టి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించాలి. చూడండి, కొంచెం కలర్ మారింది కదా. ఇంకొద్దిగా కొంచెం కలర్ మారేంత వరకు ఉంచాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి. టైం పడుతుంది, కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. చూడండి, కలర్ మారింది కదా. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. టిష్యూతో తీస్తున్నా, ఎందుకంటే మనకి మూకుడికి మొత్తం పిండి అంటుకుని ఉంటుంది కదా. కొంచెం టిష్యూతో తీస్తే నీట్గా వచ్చేస్తుంది అని చెప్పి టిష్యూతో తీస్తున్నాను. ఇలా మొత్తం పిండినంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా పల్లీలు, వాటిని పొట్టు తీసి కోర్స్గా బ్లెండ్ చేశాను. దాంట్లోనే నువ్వులు కూడా వేసి ఇంకొకసారి బ్లెండ్ చేసా. మరి ఫైన్ పౌడర్ లాగా అయితే బ్లెండ్ చేయలేదు, ఎందుకంటే రాగి పిండి మెత్తగా ఉంటుంది కదా. ఇది కూడా మరి ఫైన్ పౌడర్లా చేసేసామంటే నోటికి అతుక్కున్నట్టు ఉంటాయని లడ్డూలు కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేశాను. రాగి పిండిలో ఈ బ్లెండ్ చేసింది కూడా పౌడర్ వేసేసా. దాంట్లోనే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, వేయించి ఉంచుకున్నాం కదా జీడిపప్పు ముక్కలు, వాటిని కూడా వేసేసి మొత్తం అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. స్వీట్ కొంచెం నార్మల్గా తినే వాళ్ళకైతే స్వీట్ సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం యాడ్ చేసుకోండి బెల్లం. మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం బెల్లం ముక్కలుగా ఉంటాయి కదా, వాటిని కొంచెం చేత్తో మెదుపుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం సున్నుండలు చుట్టుకుంటాం కదా, అలాగా మొత్తం కలుపుకొని లడ్డూల్లో చుట్టేసుకోవటమే. నాకు ఈ కప్పుకి పావు కప్పు నెయ్యి పట్టింది మొత్తం. ఇలా చూడండి, మొత్తం నెయ్యి అంతా కలిసే వరకు పిండిలో కలుపుకొని లడ్డూల్లో చుట్టేసుకోవటమే. మొత్తం ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకొని లడ్డూల్లో ఒక్కొక్క లడ్డు చుట్టేసుకోవటమే. చూడండి, లడ్డూల్లో చుట్టేసుకుంటున్నాను.
అలా మొత్తం అన్ని లడ్డూల్లో చుట్టేసుకోవటమే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి లడ్డూలు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను చేసినట్లుగా. మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.